అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్యవాణి గారు. మరి మేడం స్వయంగా పత్రిజీ చేతుల మీదుగా 2007లోనే ధ్యానరత్నాన్ని బిరుదును కూడా అందుకున్నారు. సో మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. సో మరి మేడం ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు. అసలు ఇంతకుముందు చక్రాలు అనేవాళ్ళు, మరి యజ్ఞాలు అనేవాళ్ళు, అసలు వీటి గురించి చెప్పండి మేడం. నేను మొట్టమొదటిగా 96లో ధ్యానంలోకి రావడం జరిగింది. డాక్టర్ జీకే గారి ద్వారా. నా ప్రథమ గురువు డాక్టర్ జీకే, నా పరమ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. వారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారి యొక్క సతీమణి అనేటువంటి స్వర్ణమాల పత్రి గారికి కూడా. మరి కర్నూలులో మనకు మొదలైంది. మేము 96లో వచ్చేటప్పటికల్లా ధ్యాన యజ్ఞాలు 3 days, తర్వాత 5 days, తర్వాత 7 days, ఇప్పుడు 11 days. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను, అది షిరిడి కావచ్చు, తిరుపతి, అరుణాచలం, మరి గుంటూరు, ఇలా అన్నిటి దగ్గర భద్రాచలం, ప్రతి ప్లేస్ అన్ని ప్లేస్లో కూడా మేము ధ్యాన యజ్ఞాలకు 2011 విశాఖపట్నంలో అందరం కలిసి ఎంతో అద్భుతంగా చేసుకోవడం జరిగింది. 2012 నుంచి మనకి మహేశ్వర మహాపిరమిడ్ కైలాస్పూర్లో జరుగుతుంది. ఇప్పుడు 2025 వరకు కూడా, ఇంకా ముందు కూడా, ఎందుకంటే మనకు మంచి స్థలం ఉంది కాబట్టి అందరూ ఒకే దగ్గర చేయాలని పెట్టడం జరిగింది. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ గారు శరీరాన్ని వదిలిన తర్వాత నుంచి మారింది. అంతవరకు ధ్యాన మహా చక్రాలే, మహిళా ధ్యాన మహా చక్రాలని చెప్పేవారు. మరి మన ప్రపంచ మహిళా ధ్యాన మహా చక్రాలు కూడా సార్ డిక్లేర్ చేయడం జరిగిందండి. కానీ పత్రి సార్ వెళ్ళిన తర్వాత యాగమని పెట్టాము. మళ్ళీ మనం అందరం కలిసి 2000 తర్వాతలో మనం మళ్ళీ మహిళా ధ్యాన మహా చక్రాలు, ప్రపంచ మహిళా ధ్యాన మహా చక్రాలు చేసుకుంటున్నాం అందరం కలిసి. ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం ఇప్పుడు ఈ 2025లో జరుగుతుంది కైలాస్పూర్లో మహేశ్వర మహాపిరమిడ్ శక్తిస్థల్. అసలు ఈ యజ్ఞాలు, చక్రాలు, యాగాలు ప్రారంభించడం వెనుక కారణం ఏంటి మేడం? మొదట్లో మనకు అసలు ఏ కారణం తెలియదండి. ఫస్ట్ వచ్చినప్పుడు పత్రి సార్ అనేది ఒకటి నిర్ణయించారంటే అందరం కలిసికట్టుగా అక్కడికి వెళ్ళడం అంతే. అప్పటికి క్వశ్చన్స్ కానీ ఏమి లేవు మా బుర్రలో. అసలు 3 రోజులు యజ్ఞం చేస్తామంటే కుటుంబ సమేతాలుగా మా ఫ్యామిలీ అయితే అందరం మెడిటేటర్లం కాబట్టి, మరి మా జీకే గారి ద్వారా తయారైన ప్రతి ఒక్కరు కూడా పండగలాగా వెళ్ళిపోయేవాళ్ళం. 3 రోజులు యజ్ఞం చూసుకుని వచ్చేవాళ్ళమి. అలాగే ఏ యజ్ఞాన్ని కూడా ఎంత వీలుంటే అంతమంది వెళ్ళేవాళ్ళం. అప్పుడు తెలియదు కారణం. తర్వాత మెల్లిగా అర్థమైంది ఆయన యొక్క లక్ష్యం ఏంటి. అసలు మన పత్రిజీ 3 లక్ష్యాలు మనకు పెట్టారు. ధ్యాన జగత్తని, శాకాహార జగత్తని, పిరమిడ్ జగత్తని, 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు, 3 రత్నాలు, ధ్యానము, స్వాధ్యాయం, ఇవన్నీ చెప్పినప్పుడు అర్థం కాదు మనకి. కానీ ప్రాక్టికల్గా రానున్న పోను అవన్నీ అర్థమయ్యాయి మనకి. అందరినీ ఒకే ప్లేస్లో అసెంబ్ల్ చేసి ఒకే దగ్గర సామూహిక ధ్యానంకి గొప్ప విశేషం ఉంది. పౌర్ణమి ధ్యానం, పిరమిడ్లో ధ్యానం, ప్రకృతిలో ధ్యానం లాగా సామూహిక ధ్యానం. ఒకే థాట్ అనేది చూడండి. ఆలోచన ఎవరిది? ఆ మహాత్మునిది. ఆచరణ ఎవరిది? మనందరిది. ఆ లక్ష్యంలో మనందరూ భాగస్వాములు చేస్తూ మనందరినీ ఒక జ్ఞాన జ్యోతులుగా వెలిగించడం. మనం ఫస్ట్ వెలిగితేనే కదా ఒక వ్యక్తి యొక్క వికాసమే వ్యవస్థ వికాసలాగా ఆధ్యాత్మిక ఎవరైతే ముందు వెలుగుతారో ఆ వెలుగు అంతటా పంచుతారు. మరి పిఎస్ఎస్ఎంలో అది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ధ్యానం చేస్తూ ఉండకూడదు మన పిఎస్ఎస్ఎంలో. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ ఒక్కరు కూడా ధ్యానం చేసుకొని అలా ఇంట్లో ఉండిపోయి చాలా తక్కువ మంది ఉంటారు. తెలిసిన వెంటనే 10 మందికి పంచాలన్న ఒక నేపథ్యంతో స్టార్ట్ అవుతుంది అది. ఆ తర్వాత దాన్ని ఎన్నో యోగుల యొక్క పుస్తకాలు చదవాలని. అందుకే ప్రతి ఒక్కరిని ఒక మాట చెప్పేవారు సార్, మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి. ఎవరు చెప్తారండి? ఏ గురువు అయినా. అంతా నేర్చుకోండి, ఇన్ని సబ్జెక్టులు చేయండి, ఇన్ని కోర్సులు చేయండి, ఇంత డబ్బులు పెట్టండి, అయినా కూడా మీరు నోరెప్పకూడదు, నేను మాత్రం చెప్పాను. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చూస్తాం. కానీ పత్రిజీ అలా లేదు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని డే 1 నుంచి, ఆయన నేను చూసిన ఫస్ట్ రోజు నుంచే పక్కన కూర్చోబెట్టి క్లాసులు చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నో వందల క్లాసులు ఆ రోజుల్లోనే. అంటే పత్రిజీ సార్ చక్క విషయం అంటే ఆయన ఒకరు బ్రహ్మర్షిగా, గురువుగా కాదు. మీ శ్వాసే మీ గురువు. ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షిగా తయారవ్వాలి, ఒక గురువుగా తయారవ్వాలి. గురువు అంటే జ్ఞాన బరువు కలిగిన వాళ్ళు. అందువల్ల పత్రిజీ యొక్క లక్ష్యం గొప్పది. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మన అందరం అందులో భాగస్వామి అయితే ఇప్పుడు అర్థమవుతుంది. పత్రి సార్ ఉన్నప్పుడే ఇంక మన యజ్ఞాల యొక్క విశేషం అర్థమైంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ప్రోగ్రాం మిస్ అయినా కానీ ధ్యాన మహాచక్రాలు, యజ్ఞాలు ఎవరు మిస్ అవ్వరండి. చాలామంది హైదరాబాద్ లోకల్ వాళ్ళు కూడా రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి కూడా తెల్లవారు లెగ్గానే 3కో 4కో లేచి అంత ప్రయాణం చేసి ఓన్లీ ఆ 3 hours మెడిటేషన్, మార్నింగ్ 5 to 8. ఎంత అద్భుతమైన చూడండి. ఆ ప్రాతకాలంలో ధ్యానానికి ఎంత పవర్ ఉంటుందో. అది పత్రిజీ యొక్క సంగీత నాద ధ్యానంతో, ఆయన వర్డ్స్తో ప్రపంచ కోసం అందరినీ ఒక వసుదైక కుటుంబం చేయడం కోసమైనా ఈ యాగాలు మొదలయ్యాయనేది మాకు అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు అద్భుతంగా అర్థమవుతుంది.
ఇది మనం ఇంకా ఇంకా ఎంతోమంది స్నేహితుల్ని బంధువుల్ని తీసుకొస్తున్నాం కూడా ఇక్కడికి మనం. సో మరి ఈ యజ్ఞంలో అంటే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది కదా మేడం, ఈ యాగాల్లో పాల్గొనాలి అంటే ఏమైనా అర్హత ఉండాలా? ఏమీ అర్హతగా అక్కర్లేదండి. అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉంటే చాలు మీకు. మనం ఒక్కళ్ళమే బాగుండాలనుకున్న వాళ్ళైతే ఇంట్లో చేసుకుంటారు. లేదు ప్రపంచం అంతా బాగుండాలంటే మనం అందరూ బాగుండాలి, మనం అందులో ఉండాలి అన్న ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నా, ఎటువంటి భక్తి ఉన్నా, ఎటువంటి శ్రద్ధ ఉన్నా, ఆధ్యాత్మిక విలువలు ఉన్నా ప్రతి ఒక్కరు దీనికి వస్తారు. కొంతమంది తెలియకుండా వస్తారు కానీ అనుకుంటారు మాకేం తెలియదండి వచ్చేసామంటారు. వాళ్ళు ఈ జన్మలో తెలియదు కానీ గత జన్మలో వాళ్ళకి అర్హత ఉంది. అందుకే ఆ యజ్ఞాలు అడుగు పెడతారండి. అది శాకాహారులు కాకపోయినా కానీ వచ్చిన తర్వాత మార్పులు జరుగుతాయి అక్కడ. ఎన్ని మార్పులు అంటే అదేం మామూలుగా మనుషులు తిరిగే ఆడే ప్లేస్ కాదు అది. ఎంతోమందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ చూడడం జరిగింది. ఎంతోమందికి అనుభవాలు కలిగాయి అక్కడ. ఆ ప్లేస్ కలిగిన ఒక డివైనిటీ, ఒక దివ్యత్వం అనేది ఎంత అనుభూతి చెందుతామంటే మనం ఆ ఫుడ్లో కావచ్చు, ఆ ప్లేస్ తిరగడాడడం కావచ్చు, ఇదన్నీ కూడా ఎవరికి వాళ్ళ అనుభవం చేస్తేనే తెలుస్తుంది. అది మనం ఎంత చెప్పినా కానీ వర్ణించినట్టే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. తెలుసుకున్నారు కాబట్టి ఎంతమంది వస్తున్నారు. ప్రతి వారు వచ్చిన వాళ్ళు మరీ వస్తుంటారు. అది ఆ యొక్క విశేషం. సో ఎంతమంది వస్తారు మేడం? మామూలుగా ఎప్పటి నుండి జరుగుతున్నది కదా ఈ యాగము, ఎంతమంది జాయిన్ అవుతారు? ఫస్ట్లో యజ్ఞాలకి ఒక 1000 మంది 500 మంది చాలా గొప్ప విషయం అది. ఓకే. కానీ ఇప్పుడు వేలల్లో వస్తున్నారు. ఒక పూటకి మినిమం 10,000 మంది. ఒకే ఎట్ ఏ టైం 25,000 మంది వచ్చింది కూడా ఉంటుంది ఒకే పూటకు కూడా. కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో 11 రోజులు అలా కాకపోవచ్చు, వీకెండ్స్లో కావచ్చు, 25th కావచ్చు, అలా 4-5 సార్లైనా అది అది రీచ్ అవుతున్నాం మనం. మన లక్ష్యం ఏంటంటే మనందరి లక్ష్యం ఒకే ఎట్ ఏ టైం 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేయాలని పత్రిజీ గారి కళ. మరి ఈరోజు విజయభాస్కర్ గారు కూడా దాన్ని చక్కగా అదే మాట పట్టుకొని అందరికీ అదే లక్ష్యాన్ని తీసుకెళ్లాలని, వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కటి భోజనం పెట్టాలని, జ్ఞానం ఒకటే కాదండి మన శరీరానికి మంచి ఆహారం కూడా ఇవ్వాలనేది ఆయన లక్ష్యంతో అందరూ టీం వర్క్ చేస్తున్నారు. ఈరోజు మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడాను వాళ్ళు మనం అందరూ ఎన్ని రూపాయలు ఇచ్చాం కాదు, దాన్ని నిలబడి చేస్తున్నారు కదా. మరి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి. పత్రిసారి చెప్పిన నేపథ్యంలో ఎన్నో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ 1 month 2 months సమయంలో మాత్రం అందరూ ఇదే పని మీద చేస్తున్నారు. మరి పిఎంసి ఛానల్ కూడా అందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో మేడం మీరు ఇందాక చెప్పారు సామూహిక ధ్యానం ఉంటుంది, ప్రాంతకాల ధ్యానం అయితే చాలా అద్భుతం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొంటే ఎన్నో మార్పులు వస్తాయని చెప్పారు మేడం. సో ధ్యానంతో పాటు ఇంకేమేమి కార్యక్రమాలు ఉంటాయి? మనకి ఎంతోమంది పరమ గురువుల యొక్క మెసేజెస్ ఉంటాయి. చాలా ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళని తీసుకొస్తాం మనం. అలాగే సాయంత్రం పూట కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సంగీత నాదధ్యానం ఎప్పుడు సంగీతంతో ఉదయం 3 గంటలు చేస్తాం. మళ్ళీ నైట్ కూడా మనం ఒక 1 hour చక్కగా నాదధ్యానం, అది వీణ కావచ్చు, ఫ్లూట్ కావచ్చు, వైలిన్ కావచ్చు, మృదంగం కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో చేస్తాం మనం. అలాగే ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ చక్కగా మంచి మంచి కళాకారులతో. అంటే ధ్యానం అంటే వైభోగం అండి, వైరాగ్యం కాదు. అదే పత్రిజీ మనకు నేర్పించారు. మరి పాఠశాల యోగాతో స్టార్ట్ అయ్యింది, వేదంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 4 గంటలకి, తర్వాత యోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత 3 hours మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక మెసేజ్తో మనం బ్రేక్ ఇస్తారు మనకి టిఫిన్కి. తర్వాత అందరూ చక్కగా 1 hourలో తిరిగి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలు ఉంటాయి. పిఎస్ఎస్ఎం మహావృక్షం అయితే అందులో ఎన్నో బ్రాంచెస్ అనేవి. మరి లక్ష్మీ న్యూటన్ గారు కావచ్చు, మరి పిసిఎస్ గారు కావచ్చు, డాక్టర్ గోపాలకృష్ణ గారు కావచ్చు, పేర్లు వేరే అవ్వచ్చు, శ్రేయాన్స్ గారు కావచ్చు, ఎంతోమంది మాస్టర్స్ అండి ఈరోజు ధ్యాన ప్రచారాన్ని అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కొన్ని పేర్లు మాత్రం మీకు చెప్తున్నాను అంచనాగా. అలా ఎంతోమంది యొక్క ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు. మరి గూడాకేశ కావచ్చు, మరి మహేష్ గారు, ఉమా మహేష్ గారు కావచ్చు, మన ఉమాశంకర్ చాలామంది మాస్టర్స్ చేస్తున్నారు. వాళ్ళందరి అనుభవాలు కూడా మనం తీసుకుంటాం. అలాగే మనలాంటి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు గ్రామాలు ఎలా తయారు చేస్తున్నారు, గుడిలోని ధ్యానం అంట, బడిలోని ధ్యానం అంట, పొలం కాడ ధ్యానం అంట, అన్ని ధ్యాన ప్రచారమే మనకి. ఇలాంటి వాళ్ళు అందరూ అనుభవాలు కూడా చెప్పేస్తారు ధ్యాన గ్రామీణం లాగా. అంటే ఇక్కడ ఎవరిని వదలట్లేదు, ప్రతి అనుభవం కూడా అద్భుతం. మరి పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అనుభవాల్ని మన పిఎంసి ఛానల్లో అందరికి చూపించాలనే పత్రిజీ యొక్క లక్ష్యం. అక్కడ ఎంతోమంది అనుభవాలు కూడా తీసుకుంటారు. మీరు ఎవరైనా కానివ్వండి, ధ్యానమాచక్రంకి వచ్చిన తిరిగి వెళ్ళిపోకుండా యాగానికి పిఎంసి ఛానల్ అక్కడ ఉంటుంది. అక్కడ మీ స్వంతంగా మీరే వెళ్ళి చక్కగా మీ అనుభవాలు ఇస్తారని చెప్పి రికార్డ్ చేయించుకొని మీ అనుభవాలు ప్రపంచం అంతా చేయిస్తారు అక్కడ. ఇలా అన్ని కలిసి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఎలా ఉదయం అయ్యిందో ఎలా రాత్రి అయిందో తెలియదు. 11 రోజులు గడిచిపోయిన తర్వాత అందరూ ఒకసారి విడిచి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక రకమైన ఫీలింగ్తో అందరూ వెళ్తారు. మరి సార్ ఉండేటప్పుడైతే ఇంకొక గ్రేట్ ఫీలింగ్ ఏముండేదంటే 1,00,000 మంది వచ్చినా కానీ ఒక గొప్ప అనుభూతితో వెళ్ళారు. సార్ నన్ను చూశారు, నాతో మాట్లాడారు, నాకు భోజనం పెట్టారు. ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంటుందండి. ఆ ప్రేమను మనం పంచాలంటే మనందరం నిజంగా ఆ దివ్యత్వాన్ని అందుకొని ప్రతి ఒక్కరు మీరు మాట్లాడపని పర్వాలేదు,
ప్రతి ఒక్కరు నవ్వుతూ పలకరించండి. ఆయన పదాలు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోవడం కాదు. ఆయన ఎలా బిహేవ్ చేశారు, ఎలా ఉండేవారు దాంట్లో 10% మనం ఉన్నా చాలండి. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనందరం నవ్వుతూ పలకరించి ఆహ్వానిస్తూ అందరినీ ఆత్మీయంగా కలుపుకోవాలని నా యొక్క అది సార్ ఒకసారి చెప్పారు. మన జక్కా రాఘవరావు మిస్సెస్ అది నా ఆలోచన కూడా అది. ఎప్పుడూ అందరికి చెప్తున్నాను, నాకు ఏమి చెప్పట్లేదు అనుకున్న లోపు ఆవిడ అడిగారు, సార్ నేనేం చేయాలి సార్ అని అడిగారు. జక్కా పద్మ గారు, ఆవిడంటే చాలా చాలా ఇష్టం, సోదర సమానంగా చూస్తారు. ఒకటే అన్నారు, నేను కూడా విన్నాను, ఆ ఆన్సర్ నాకు సరిపోయింది. అప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు మేడం, అన్నదానంలోకి వెళ్ళి అందరినీ వచ్చిన వాళ్ళని తిన్నారా అని అడగండి. ఫస్ట్ నవ్వుతూ పలకరించే వాళ్ళని. భోజనం చేశారా అనడం, భోజనం చెయ్యండి అనడం, ఈ ఒక్క మాట చేస్తే చాలన్నారు. చూడండి, అందుకే సారు లాస్ట్ వరకు కూడా అన్నదానంలో అలా కూర్చుంటారు, ఆయన వడ్డిస్తారు. వడ్డించడం కూడా మహా ఇదిగా ఫీల్ అవుతానని చెప్పారు సార్. నాకు వడ్డించడం చాలా ఇష్టం అని. అది మనందరూ ఎంత వీలైతే అంత అన్ని రకాల సేవలు చేయాలి, సేవా తత్పరులుగా. ఇది నా యొక్క ఒపీనియన్, మరి నా యొక్క అనుభవం. సో మీరు ఇందాక అన్నారు అన్నదానం కూడా ఉంటుంది అన్నారు అమ్మా. మేడం. మరి అన్నదానము అంటే చాలామంది వస్తారు కదా మేడం, ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? అసలు అక్కడ ఎవరిని ఇన్వైట్ చేస్తారు? భోజనం అదే వండించే వాళ్ళు, వండే వాళ్ళు ఎవరు ఉంటారు? వైష్ణవి క్యాటర్స్ వాళ్ళు ఎంత సిస్టమ్గా ఉంటుందంటే అక్కడ వాళ్ళు ఉండడంలో వాళ్ళ గొప్పతనం అయితే అంతమందికి ఎలా వండుతారో ఒక నీట్నెస్ కానివ్వండి, ఒక క్లీన్లీనెస్ ఇస్ అ గాడ్లీనెస్ అంటారు చూడండి, స్వచ్ఛ భారత్లో భాగంగా అంత చాలా నీట్గా ఉంటాయి అక్కడ. మనం ఎంత లక్షల మంది వచ్చినా కానీ భోజనాలు చేసినట్టు ఉండరు, వెళ్ళిపోతున్నట్టు ఉండదు. ఆ శుభ్రత కానీ పరిశుభ్రత కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక్కరు వేస్ట్ చేయకుండా, ఎవరో కొంతమంది తీసుకొస్తాం కదా, ఎవరు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళకి తెలియక పాపం కొంచెం భోజనం వదిలేస్తే వాళ్ళు చెప్తారు రిక్వెస్ట్ చేసి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కొంచెం తినేసే మీరు వెళ్ళడం చెప్తారు తప్ప చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. అదంతా ఒక సిస్టమ్ అండి. కానీ అన్నదానంలో భాగస్వాములు అవుతారు చూడండి, ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ భాగస్వామి అవ్వాలి. నేను ఒక సజెషన్ చేస్తాను, నా పిల్లలిద్దరికి నేను చేశాను కాబట్టి. ఇంట్లో శుభకార్యం చేసేవాడు ఎన్ని లక్షలు ఖర్చు పెడతామండి? మినిమం 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెడతాం లేదా పెళ్ళికి? మన ఒక అమ్మాయి పెళ్ళికి, ఇంటి కళ్యాణం అది. మరి లోక కళ్యాణం అన్ని వేల మంది వస్తున్నారు కదా. నాకు ఒక అమ్మాయి పెళ్ళి అయినప్పుడు ఒక పూట భోజనానికి నేను 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మా అమ్మాయి పెళ్ళికి 2017లో. చిన్న అమ్మాయి 2019 పెళ్ళి అయిన ప్రకృతి వ్యాలీలో పెళ్ళి అయింది. ఫిబ్రవరిలో మా అమ్మాయి పెళ్ళి, ఎందుకంటే అప్పుడు ఎక్కడ దగ్గరలో ఉందంటే ప్రకృతి వ్యాలీ. వాళ్ళకి 1 లక్ష రూపాయలు పంపించడం జరిగింది. అంటే ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఒక పూట భోజనానికైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, మీ పెళ్లి రోజులు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, మీ ఇంటి వివాహం కానప్పుడు 1 లక్ష రూపాయలు తీసి అన్నదానికి పంపించండి. అది ఎంతో వైభవంగా ఉంటుంది. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇదే మనతో వస్తుందండి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఇది. సో అన్నదానం కూడా చక్కగా అంతా బాగుంటుంది అంటున్నారు మేడం. మరి అకామిడేషన్ అసలే వింటరు డిసెంబర్లో జరుగుతూ ఉంది. సో వచ్చే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందజేస్తారు? ఉంటాయండి, ఖచ్చితంగా ఫ్రీ అకామిడేషన్ చాలా చాలా ఉంటుంది. పెయిడ్ అకామిడేషన్ కూడా చాలా రీజనబుల్గా కూడా ఉంటుంది. అది 300కి ఉంటుంది, 500కి ఉంటుంది, 1000కి ఉంటుంది. రూమ్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు. ఎవ్వరు ఏది లేదనుకోండి, మీరు ఫ్రీ అకామిడేషన్ వచ్చినప్పుడు మీరు అన్ని ఆలోచించకుండా ఒక్క అడుగు ముందుకు వేయండి అంతే. చలి ఉంటుందా, ఏదుంది కాదు అక్కడ. అది మామూలు ప్లేస్ కాదని చెప్తున్నాను కదా. మనం అనుకుంటే చలి కోసం దుప్పట్లు, రగ్గులు ఎన్నో తెస్తారు అక్కడికి. అక్కడికి వచ్చాక వాతావరణమే మారిపోద్ది అక్కడ. అన్ని వేల మంది ఒక దగ్గర ఉంటే చలి ఎందుకు ఉంటుందమ్మా? అది ఎన్నోసార్లు మీ ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి మీ ఆత్మవిశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు రావాలంతే మీరు. అంతే. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ యూనివర్స్ చూసుకుంటారు అన్నట్టుగా చాలా అద్భుతంగా అన్ని సదుపాయాలు జరుగుతాయి. ఎవరికి ఎటువంటి ఇది ఉండదని నా అభిప్రాయం. నేను ఎప్పుడు జనాల మధ్యన ఉంటాను. నేను ఎప్పుడు వీఐపీ లాగా విల్లాస్లో నేను ఎక్కువ ఉండను చెప్పాలంటే. అందరూ ఎక్కడ ఉంటున్నారు చూస్తుంటాను కాబట్టి అవన్నీ నాకు తెలుసు. వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు, ఎంత బాగున్నాయమ్మా, ఎంత బాగున్నాయి ఏర్పాట్లు. ఒకవేళ చలి వేస్తుందంటే ఇంకా ఏం చేయాలి? ట్రస్ట్ వాళ్ళు కూడా అన్నీ ఆలోచిస్తారండి. ఎంత వీలైతే అంత బాగా చేయడం చేస్తారు. మనం కూడా ధన్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఇంకా అద్భుతంగా చేస్తారు. ఇది మన బాధ్యత అనుకోవాలి. ఏదో మనం వీఐపీలుగా వెళ్ళాము, మనకి చేయలేదు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. మనం వచ్చామంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్తో వెళ్ళాలి, కానీ అద్భుతంగా ఉంటుంది అక్కడ. అది నా అనుభవం. పిల్లలకి ఎలా ఉంటుందా, ఉండకపోతే ఆ టైంలో వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? మరి బాల వికాస్ అని మహేశ్వరి మేడము, ఆవిడకి ఫస్ట్లో ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహా 2012 నుంచి మెయిన్ స్టార్ట్ అయింది. ఇది అందరికి ఎవరికి వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ పిల్లలు అందరూ ఎక్కడ పెడతామండి? అందరికీ రావాలని ఉంటుంది, ఇంట్లో పెట్టలేరు. అందుకని ఈ బాల వికాస్ అని పెట్టి ఒక పిల్లల్ని ఒక 2-3 అవర్స్ వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. చక్క ఆటలు, పాటలు, ఆర్ట్స్, క్రియేటివిటీ, మట్టితో బొమ్మలు చేయడం. సో పిల్లల్ని ఆ బాల వికాస్లో వదిలేసి మదర్స్ వెళ్ళి ధ్యానం హాయిగా చేసుకోవచ్చు. వీళ్ళని వాళ్ళు అంత అద్భుతంగా చూసుకుంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకెళ్తారు. ఉదయం 2 గంటలు పట్టవచ్చు, సాయంత్రం 2 గంటలు పట్టవచ్చు. దానికి ఏ రుసుము తీసుకోరు. కానీ వాళ్ళు ఆనందపడి పిల్లలు ఇంత బాగా చూసుకున్నారు కదా, వీళ్ళకి ఏదైనా ఇద్దాం అనిపించినట్టు కొందరు ఇస్తారు, కొందరు అన్నదానంకి ఇస్తారు, కొందరు శక్తి స్థలకి ఇస్తారు,
కొందరు ఎవరికి తోచింది వాళ్ళు అక్కడ లోపల నుంచి అనిపించిస్తారమ్మా అది. బాల వికాస్ కూడా మహేష్ మేడం చాలా చాలా గ్రేట్ టీం వర్క్ చేస్తారు ఆవిడ. తను ఒక్కరి నుంచి తన వెనకాతల ఒక 50 మంది పిల్లలు తనకు సపోర్ట్ చేస్తూ, పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టమా కాదు చెప్పండి, ఒక్క పిల్లల్ని చూడమే అమ్మో అంటారు. మరి అంతమంది పిల్లలు చేస్తారంటే చాలా గ్రేట్ విషయం అది. సో మరి బాల వికాస్ గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు మేడం. సో ధ్యానం అయిపోయిన తర్వాత, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టైంలో ఏమైనా బుక్స్ చదవాలనుకున్నా అంటే అక్కడ స్టాల్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? బుక్స్ అమ్ముతారా? చాలా స్టాల్స్ ఉంటాయండి. మన పిరమిడ్ సొసైటీలో ధ్యాన జగత్ మ్యాగజైన్ ఒక స్టాల్ ఉంటుంది, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ స్టాల్ ఉంటుంది, మరి బుద్ధా సీఓ స్టాల్ ఒకటి ఉంటుంది, స్పిరిచువల్ ట్యాబ్లెట్ స్టాల్ ఉంటుంది, లైఫ్ యూనివర్సిటీ స్టాల్ ఉంటుంది, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ సాయి ఉంటుంది. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల స్టాల్లే కాకుండా ఎన్నెన్నో పుస్తకాలు మనకు కర్నూలు ప్రసాద్ గారు కావచ్చు, ఎంతోమంది మాస్టర్స్, శ్రీకాంత్ గారు వాళ్ళని చాలామంది పుస్తకాలు 1, 2 కాదు అసలు. మరి పిరమిడ్స్ అమ్ముతారు, అక్కడ క్రిస్టల్స్ అమ్ముతారు. ఒక పండగలా ఉంటుంది చెప్తున్నాం కదా మీకు, ఏదో మన జాతరకి వెళ్ళినట్టు కాదు, అది ఒక పెద్ద పండగకి వెళ్ళినట్టు ఉంటుంది మనకి 11 రోజులు కూడా. అలాగే అక్కడ మనకి కనీస అవసరాలు, కొంతమంది బ్యాగ్స్ తెచ్చుకోవచ్చు, పోవచ్చు, ఆటలు కావాలంటే లేడీస్ అక్కడ చేసుకుంటారు. ఇలాగ జ్ఞానానికి సంబంధించింది, విజ్ఞానానికి సంబంధించింది ఎన్నో విశేషాలు ఉంటాయి అక్కడ. ఎవరికి కావాల్సిన వాళ్ళన్నీ చక్కగా చేసుకుంటారు కదా. నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి యజ్ఞానికి వచ్చేటట్టు మీకు మినిమం ఒక పుస్తకం, అయితే మ్యాక్సిమం 3 బుక్స్ అయినా సరే కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్తే చాలా బాగుంది చెప్తాను. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 1 సంవత్సరం పాటు 6 నెలలు ధ్యానం చేశారనుకోండి, అర్జెంటుగా తప్పకుండా ఒక ధ్యాన మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఒక స్పిరిచువల్ మ్యాగజైన్కి తప్పకుండా తీసుకోవాలి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. పత్రిజీ యొక్క 2 కళ్ళు అవి మానస పుత్రికలు అంటారు సారు. మరి పిఎస్ఎస్ఎం పిఎంసి ఛానల్ రాకముందు దేని మీద నడిచిందంటే ధ్యాన జగత్ అండ్ స్పిరిచువల్ ఇండియా. ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత మనం 3వ కన్నుగా ప్రతి క్షణం సత్యదర్శనం. మరి ఇప్పుడు చెప్పక్కర్లేదు, పిఎంసి వచ్చిన తర్వాత అందరి కళ్ళలే కాదండి, ఇంకా ప్రపంచం అంతా వెళ్ళిపోయింది అసలు విషయం అనేది. ఈరోజు ఎవరు ఏది మాట్లాడుతున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ కార్యక్రమం అయినా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. కానీ ఏది వచ్చినా కానీ ఏది వదలకూడదు, ఎక్కడదక్కడ ఏ జ్ఞానం అదే. ధ్యాన జగత్ మ్యాగజైన్ తీసుకోవాలి, మరి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ తీసుకోవాలి. దానికి పెద్ద ఖర్చేం అవ్వదండి. ఒక 500 రూపాయలు ధ్యాన జగత్ వస్తుంది, ఒక 1500 పెడితే మరి స్పిరిచువల్ ఇండియా వస్తుంది. పిఎంసి ఛానల్ కూడా మీరందరూ సపోర్ట్ చేయాలి. ఒక అంబాసిడర్గా కావచ్చు, మంత్లీ చాలా తక్కువ కదా, ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు, ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, ఒక 10,000 ఇవ్వచ్చు. అంబాసిడర్ అయితే నేను మన గ్లోబల్ లెవెల్లో నేను చాలా ఎక్కువగా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. చాలా మంది నచ్చింది, ముందు నాకు నచ్చింది ఆ విషయం. ఓకే మేడం, అయితే పిఎంసి స్టాల్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా పిఎంసికి సపోర్ట్ చేయాలనుకున్నా పిఎంసి స్టాల్లో వెళ్ళి కలవచ్చు. అలానే ధ్యాన జగత్కైనా వాళ్ళకి స్టాల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళి కలవచ్చు. సో మంచిగా స్టాల్స్ ఉంటాయి, ధ్యానం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, స్వాధ్యాయం ఉంటుంది, చక్కటి భోజనాలు ఉంటాయి. మరి కొంతమంది యూత్ మేడం, మరి మాకు అక్కడ ధ్యానమే ఇవే ఉంటాయి, మాకు బోర్ కొడుతుంది అన్న వాళ్ళకి ట్రెక్కింగ్ లాంటివి ఏమన్నా ఉంటుందా? మధ్యాహ్నం యూత్ నుంచి పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ పైమా నుంచి మధ్యాహ్నం కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ యంగ్స్టర్స్ కోసం ఉంటుంది 1 అవర్. అది భోజనాల తర్వాత పెడతారు. వాళ్ళందరూ చక్కగా చాలా ఎంటర్టైన్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఏ రోజు గారు ట్రెక్కింగ్స్ అని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. దాంతోపాటు మనకి పక్కన ఇంకొక స్టాల్ వేసి ఓన్లీ మధ్యాహ్నం పూట అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ స్టాల్, ఈ డయాస్ మీద ఈ ప్రోగ్రాంలు అవుతూ ఉంటాయి. యంగ్స్టర్స్ కోసం ప్రత్యేకంగా వాళ్ళ యూత్ నుంచి చాలామంది మాస్టర్స్ యొక్క గొప్ప గొప్ప బయట నుంచి స్పీకర్స్ని తీసుకొచ్చి అక్కడ ఎన్నో రాము గారని ఇప్పుడు పైమా నుంచి చాలామంది ఉన్నారు, మరి కన్నడ మాస్టర్స్ ఉన్నారు. ఇలా అందరితోని ఒక పరిణిత దాంతో ఒక టీషర్ట్స్ కావచ్చు, ఇలా యంగ్స్టర్స్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మన డిసెంబర్ 21ని హైదరాబాద్లో కూడా నక్లిస్ రోడ్ అనుకుంటాను వాకింగ్ అనేది పెట్టడం జరిగింది. దానికోసం కూడా మనం చెప్పాలి. సో మరి డిసెంబర్ 21 అనేది వరల్డ్ మెడిటేషన్ డే కూడా ఒకటి ఉంది. సో ఆ రోజు కార్యక్రమాలు ఎలా ప్రారంభమవుతాయి? అదేంటంటే అమ్మా, ఇప్పటి వరకు ఒక లెక్క జరిగింది. ఈసారి వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది కాబట్టి మరి పరిణిత పత్రి యొక్క ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డే ఈవినింగ్ జ్యోతి ప్రజలతో స్టార్ట్ అయిన దాన్ని మార్నింగే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదే ధ్యాన మహాయాగం అవుతుంది కాబట్టి మరి ఇంతకుముందుగా August 15 మనం చేసేవాళ్ళమి, October 2 ర్యాలీలు చేసేవాళ్ళమి. అలా కాకుండా వరల్డ్ మెడిటేషన్ డేనే అహింసా రన్ అని మనకి 3 కిలోమీటర్స్ అవ్వచ్చు, 5 కిలోమీటర్స్, 11 కిలోమీటర్స్ అని ఎంతమంది వీలైతే అంతమంది. ఇది పైమా అని కాదు, పిఎస్ఎస్ మూమెంట్ నుంచే ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ అనుకున్నాం అందరూ పైమా చేస్తున్నారు, పరిణితగా చేస్తున్నారు. కాదు మేడం, మనందరం కలిసి పిఎస్ఎస్ మూమెంట్ అంతా ఎలాగా డిసెంబర్ ఈవినింగ్ వస్తారు కదా, అదేదో మార్నింగ్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాం అని చేయడం జరిగింది. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వాలనేది ఒక ఉద్దేశం. అహింసా రన్, దానికి ఎన్ని కిలోమీటర్లు నడవాలనుకుంటే అన్ని కిలోమీటర్లు నడవచ్చు. మీ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేషన్ చేయాలి తప్పకుండా, ప్రపంచం అంతా చూస్తుంది. ఇది మన పిఎంసి ఛానల్ నుంచి మొత్తం దేశ విదేశాలకి ప్రతి ఒక్కరూ దర్శిస్తారు. మనం అందరం కలిసి చేసుకుంటున్నాం. మనం దానికి నేను కూడా వస్తున్నాను, అందరం కలిసి రావాలి, తప్పకుండా కలిసి చేద్దాం. ఒక పర్సన్ కొత్తగా వచ్చిన అతను ఈ
యాగంలో పాల్గొంటే వాళ్ళలో వచ్చే మార్పులేంటి? చాలా మార్పులు జరుగుతాయండి. ఒకటి కాదు, 2 కాదు. నేను మా సిస్టర్‌ని కొత్తగా మెడిటేషన్ నేర్పిస్తే తను వినేది కాదు 10 సంవత్సరాల నుంచి. మా కజిన్. అబ్బా! నా వల్ల కాదని చెప్పి మైగ్రేన్ తలనొప్పితో సఫర్ అవుతున్న మనిషి 10 సంవత్సరాల నుంచి ఇంక డాక్టర్ చెప్పారు. మా వైజాగ్‌లో ఫేమస్ డాక్టర్ అని ఆయన. ఆయన చెప్తే తను వినింది. తన ప్రిస్క్రిప్షన్ రాసారంటే మీరు ఇంకేమి చేయొద్దమ్మా మీ దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రంకెళ్ళి ధ్యానం చేయమని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను మెడిటేషన్ చెప్పడం తీసుకురావడం జరిగింది. ఇలా అడుగుపెట్టింది జస్ట్ కొన్ని రోజులు మెడిటేషన్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి కంట జాబ్ వచ్చిందని హ్యాపీనెస్. మా అబ్బాయికి జాబ్ వచ్చిందన్నది. నాకు ఫస్ట్ సాలరీ ఎవరికి ఇవ్వాలో అడిగింది. చూడండి తను వచ్చింది ఇంకా కొత్తగా వాళ్ళ బాబుకి జాబ్ రాగానే ఏం చేయాలో అడిగింది. బెంగుళూరు పెరుబడి వ్యాలీకి సగం, కైలాసపురికి సగం ఇవ్వడం జరిగింది. ఇంటికెళ్ళింది వాళ్ళ అబ్బాయికి మ్యాచ్ కుదిరింది చెప్పింది. ఒక సంవత్సరం లోపటే తన హ్యాపీనెస్ చెప్తున్నారు. అలాంటి ఎంతోమంది ఎన్నో మార్పులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆ మ్యారేజ్ అయిన తర్వాత మనవరాలు పుట్టడం అలా ప్రతి అకేషన్ కూడా ఎక్కడ ఇవ్వాలి అమౌంట్. వాళ్ళ పిల్లలు కూడా నిన్న కాక మొన్న తను మానస సరోవరం పంపించడం జరిగింది. అసలు ఎవరు ఊహిస్తారా ధ్యానం రాకముందు జీవితం అంతా గోలగా ఉంటే ఆఫ్టర్ మెడిటేషన్ అనేది లీలగా మన జీవితం మనకే అర్థం కాదు. అంత అద్భుతంగా అదే చెప్పాను కదా ధ్యానం అంటే వైభోగం, వైరాగ్యం కాదన్న విషయం ఇంకొకసారి అలా ప్రతి ఒక్కరు ఈ చిన్న ఎగ్జాంపుల్ అండి ఇది. ఇలాంటి ఎన్ని మిరాకిల్స్ ఎన్ని జీవితాలు జరిగితే అడుగు పెట్టాలి ఫస్ట్ అక్కడికి. అడుగు పెట్టిన తర్వాత ఎవరి అనుభవాలు వాళ్ళవే, ఎవరి అనుభూతులు వాళ్ళవే. మనం ఇస్తే వస్తుందో రాదో తెలియదు అనుకుంటున్నారు కానీ చాలామందికి అది చాలామంది ఎక్కువ సంపాదిస్తాం అనుకుంటారు. కాదు, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే 10% అనేది కనీస ధర్మం. అది అది దానమే ధర్మంలో ఒక గొప్ప సూత్రం. అది స్పిరిచువల్ లా అంటారు దాన్ని. ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఎంత ఉంటే అంత దానం అని కాకుండా ముందు 10% దానం చేయడం మొదలు పెడితే ఆ దానం ఎలా ఉంటుందనేది మీ రుచి చూస్తారు అక్కడ. మేము మా ఫ్యామిలీ అందరూ దాన్ని రుచి చూస్తున్నాం. ఈరోజు ఇంత అబండెన్స్గా అన్ని కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు మేము కూడా లోకల్ కళ్యాణంలో భాగంగా ప్రచారంలో అందరూ ఉన్నాం, ఫ్యామిలీ అందరూ విని. ఇది మాకు పత్రి ఇచ్చినట్టు గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి ఈ మహాయాగంలో పాల్గొనడం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ధ్యానం మహాయాగం యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను మరి ప్రతి ఒక్కరూ పాల్గొంటే ఏం జరుగుతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా పిఎంసి ఛానల్కి మరి పత్రిజీ కన్నటువంటి ఈ పిఎంసి టీం అందరికీ కూడాను వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం సత్యదర్శనం దర్శించండి. మీ జీవితాల్లో జ్ఞానాన్ని ఆనందాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం December 21 నుండి 31 వరకు కైలాసపురిలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.